ఆర్టీసీ కార్మికులు ఆవేదనకు గురికావద్దని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఆర్టీసీ జేఏసీ నాయకులు మంచిర్యాలలో పిలుపునిచ్చారు. మంచిర్యాలలో ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్కి కార్మికులు నివాళులర్పించి మౌన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమయానికి స్పందించకపోవడంతోనే శంకర్ గౌడ్ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని జేఏసీ నాయకులు తెలిపారు. కార్మికులు ఆందోళనకు లోనై ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సామరస్యంగా తమ హక్కుల్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లచే బస్సులు నడిపిస్తోందని, వారు రోడ్లపై ప్రమాదాలకు కారణమవుతున్నారని తెలిపారు. ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే తమకిచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకపోతే రాబోయే రోజుల్లో తమ ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు జేఏసీ నాయకులు. అధిష్టానం జేఏసీ పిలుపు మేరకు ఈరోజు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన ప్రదర్శన చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఆ పిలుపుకు అనుసారంగానే మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరియు అలాగే శంకరన్నకు కూడా నివాళులు అర్పించడం ఇది మేము ప్రభుత్వ హత్యగా పరిగణిస్తున్నాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గత నెల రోజుల నుంచి కూడా వారు ఎలాంటి స్పందన లేకుండా ఉండడం వల్లనే ఇవాళ శంకర్ గౌడ్ గారికి అకాల మరణం చెందినారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. శంకర్ గౌడ్ గారు అసలు బాయడం జరిగింది. దీన్ని చాలా దిగ్భ్రాంతికి లోనైనా మేమంతా మాటలు విని, దానికి అనుగుణంగా ఇప్పుడు మేమంతా కూడా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఏ ఆశయాల కోసం అయితే పోరాటానికి వచ్చి చనిపోయిండో ఆ ఆశయాలను కొనసాగించే విధంగా మేమంతా పోరాటాన్ని సాగిస్తాం, ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి ఈరోజు పత్రికా విలేకరుల సందర్భంగా మేము చెప్పడం అవుతుంది. అంతేకాకుండా ఇంకా మిగతా కార్మికులు కూడా ఈరోజు నిన్న ఇంకో ఇద్దరు అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. కామ్రేడ్స్, అందుకే ఏ కార్మికుడు కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకండి, మీరు ఆవేదన చెందకండి.